పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మ నమస్తే అమ్మ. నమస్తేనన్నా. అమ్మ, దేవుడి గదిలో ఏ రెండు పటాలను మనం పక్కన పక్కన పెట్టుకోవచ్చు, ఏ రెండు పటాలు పక్కన పక్కన పెట్టుకోకూడదు. అలాగే కొంతమంది చాలా తక్కువ మంది అమ్మ ఏమన్నా విగ్రహాలలో ఏదన్నా విరిగిపోయిన తొండం దగ్గరనో, చేయి దగ్గర, మూతి దగ్గర, అలా మొహం దగ్గర ఏమంటారో కానీ అలాంటి విరిగిపోయిన చిన్న చిన్నగా ఏదన్నా బ్రేక్ అయిన విగ్రహాలను పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏమవుతుంది? తప్పకుండా ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ప్రశ్న. అయితే మనము మన సాంప్రదాయంలో ఎక్కువగా వినాయకుడు, విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు, ఈ 4 దేవతల్ని మనం ఎక్కువగా మన పూజా మందిరంలో పెట్టుకుంటుంటాము. అయితే పూజా మందిరంలో ఎడం వైపున ఏ దేవుళ్ళని పెట్టాలి, దానికి కూడా ఒక లెక్క ఉంది. పంచాయతనం ఉన్నవాళ్ళు ఒక రకంగా పెట్టుకోవాలి, మాకు అలాంటివి ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు ఎడం వైపు ఏం పెట్టాలి, ఏ దేవుడు ఏ దిక్కును చూస్తూ ఉండాలి, ప్రతిదీ మనకి ధర్మంలో చెప్పబడింది. మన ఋషులు చెప్పారు, ఇలాగే పూజా మందిరం ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే శివుణ్ణి, విష్ణుమూర్తిని ఎదురెదురు పెట్టరాదు. ఈ ఇద్దరు ఏంటంటే ఒకళ్ళు స్థితికారకులు, ఒకళ్ళు లయకారకులు. వీళ్ళు 2 కారకాలని, అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే కానీ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ వేరు కదా. కాబట్టి ఈ ఇద్దరిని ఎదురెదురు అస్సలు పెట్టకూడదు. అంటే మన పూజా మందిరం 3 కోణాల్లో ఉంటుంది. ఇటు ఇటు ఎదురుకుండా ఉంటుంది. అంటే తూర్పు, ఉత్తరము, దక్షిణము ఈ వైపులో ఉంటుంది. ఎదురుకుండా ఇంకో పడమర వైపు మనం కూర్చొని ఉంటాం. అది ఈ భాగాన్ని వదిలేసి ఈ 3 భాగాల్లో ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఈ 2 వైపుల్లోనూ మనము విష్ణుమూర్తిని, శివుణ్ణి పెట్టకూడదు. మరి ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి అంటే శివుణ్ణి ఈశాన్యం వైపు పెట్టాలి, విష్ణుమూర్తి దక్షిణం వైపు పెట్టి ఈశాన్యాన్ని చూస్తున్నట్టు పెట్టాలి. ఇంకా స్త్రీ దేవతల దగ్గరికి వచ్చినట్టయితే లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఈ ఇద్దరిని పక్క పక్కన పెట్టచ్చా అంటే ఇద్దరిని పక్క పక్కన పెట్టాలి. ఎందుకు అంటే సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు ఒకరు ఉంటే ఇంకొకళ్ళు ఉండరు అంటారు. కానీ సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటే 2 సంపదలు మనకున్నట్టే, జ్ఞాన సంపద, ధన సంపద. ఆ ఇద్దరిని పక్క పక్కన పెట్టచ్చు. అయితే ఇక్కడ మన పూజా మందిరంలో పెట్టవలసినవి ఏంటంటే కనుక కుటుంబ సమేతంగా ఉన్న శివుణ్ణి పెట్టాలి. అమ్మవారు, శివుడు, కిందన పిల్లలు, వారి యొక్క వాహనాలు, సకుటుంబంగా ఉన్న శివుణ్ణి పెట్టాలి. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే దక్షిణం వైపు దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి సహిత విష్ణుమూర్తిని పెట్టాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ట్రయాంగిల్గా, అంటే ఆగ్నేయం వైపు విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, భూదేవి, శ్రీదేవి సహిత అమ్మవారిని పెట్టేటప్పుడు ఆయన దక్షిణాన్ని చూడాలి. ఓకే. అంటే ఉత్తరం వైపు పెట్టుకుని దక్షిణం వైపు ఈ ముగ్గురిని కలిసి తెల్లని వస్త్రాలతో ఉంటారు కదా, వాళ్ళు మనకి దక్షిణం వైపు చూసినట్టయితే కనుక ధన సంపద పెరుగుతుంది. తర్వాత ఏంటంటే శివలింగము, శంఖము ఈ 2 పక్క పక్కన పెట్టద్దు, వేరే చోట పెట్టాలి. శివలింగాన్ని పానవట్టము ఈ ఉత్తరం వైపు చూస్తున్నట్టు పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు, మన ఎదురుకుండా చూస్తున్నట్టు పెడతారు, అటువైపు పెట్టకూడదు. పానవట్టం అటువైపు చూస్తున్నట్టు పెట్టాలి, ఉత్తరం వైపే, దక్షిణం వైపు చూడరాదు. తర్వాత శంఖం పెట్టేటప్పుడు, పూజించేటప్పుడు శంఖం ఓపెన్ చేసి పెట్టండి. పూజ అయిపోయిన తర్వాత శంఖం బోర్లించేయండి. ఓకే. శంఖము లక్ష్మికి ప్రతీక. అంటే ఓపెన్గా మనకి ధనం కావాలి అని అనుకున్నప్పుడు శంఖాన్ని ఆకాశానికి చూస్తున్నట్టు ఓపెన్ చేసి పెట్టండి. వస్త్రం మీద పెట్టాలి తప్ప కింద పెట్టరాదు. తర్వాత 2 సాలగ్రామాలు ఒకే చోట పెట్టద్దు. సాలగ్రామాలు నల్లగా ఉంటాయి కదా, శివ సాలగ్రామం వేరే ఉంటుంది, విష్ణు సాలగ్రామం వేరేగా ఉంటుంది. ఈ 2 ఒకే దగ్గర పెట్టద్దు, వేరే వేరే పళ్ళాల్లో డైరెక్షన్ ఇందాక అనుకున్నట్టుగానే ఆపోజిట్ డైరెక్షన్లోనే పెట్టాలి. లేదు 2 ఒకే దాంట్లో పెట్టాలి అన్నప్పుడు పళ్ళెం ఒకటి తీసుకుని 2 ప్లేట్లలో విడివిడిగా పెట్టండి. 2 టచ్ అయ్యే ప్రయత్నం చేయకూడదు. తర్వాత మరి గణపతి విగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి మనం మిగతా వాళ్ళని చెప్పేసాం కదా, గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి మనకేం చేయాలంటే 3 గణపతులకు మించి ఉండరాదు. చాలా మంది గణపతి ఫోటోలు, గణపతి విగ్రహాలు, చిన్న గణపతి విగ్రహాలు వరుసగా పెట్టేస్తారు. 3కి మించి ఉండకూడదు. అది కూడా అంగుష్ట మాత్రమే ఉండాలి. అంటే ఈ సైజులో ఉన్నదే ఉండాలి. మన ఇంట్లో పూజ చేసే ఏ విగ్రహమైనా లోహానికి సంబంధించిన, రాతికి సంబంధించిన ఈ సైజులోనే ఉండాలి. తర్వాత మన ఇష్టానుసారంగా హాల్లో పెట్టుకోవచ్చు, ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడ పెట్టినా దీపము, ధూపము, నైవేద్యము ఈ 3 కంపల్సరీ ఉండాలి.
లేదంటే ప్రతికూలత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి శివలింగాలు ఎన్ని పెట్టుకోవాలని సందేహం ఉంటుంది. కొంతమంది మరకతలింగం పెట్టుకుంటారు, ఆ పక్కనే స్ఫటికలింగం పెట్టుకుంటారు, ఆ పక్కనే నల్లది కూడా నల్లగా ఉండే రాతి విగ్రహం కూడా, రాతి శివలింగం కూడా పెడతారు, మట్టిది కూడా పెడతారు. ఇలా అన్నీ ఒకేసారి పేర్చడానికి ఇది మన షాపు కాదు, మన పూజా మందిరం. కాబట్టి ఒక శివలింగాన్నే పెట్టండి. మీకు ఏది కలిసి వస్తుందో ఆ శివలింగాన్ని మాత్రమే పెట్టండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు చిత్రం పెడుతున్నారా అంటే పటం పెడుతున్నారా లేదా విగ్రహం పెడుతున్నారా, రెండు కలిపి ఒకే దేవుడిది పెట్టద్దు. ఇప్పుడు శివుడి పటం ఉంది, తర్వాత శివలింగం ఉంది, రెండు ఒకటి దగ్గరే పెట్టద్దు. కొద్ది గ్యాప్ ఇవ్వండి, ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు ఇంత గ్యాప్లో పెట్టచ్చు, కానీ పక్క పక్కన ఆనించి పెట్టరాదు. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహము శాంతమూర్తిదే ఉండి నిలుచున్నది కాకుండా కూర్చున్నది అయితే ఉండాలి. కళ్ళు మూసుకుని రామనామం జపం చేస్తున్న ఆంజనేయ స్వామిని పెట్టుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో పెట్టకూడదు, కాలభైరవుణ్ణి పెట్టకూడదు, తర్వాత ఉగ్ర నరసింహస్వామిని పెట్టకూడదు, ఉగ్ర దుర్గా అమ్మవారిని పెట్టకూడదు. తర్వాత దశమహావిద్యల్లో మనకి అమ్మవార్లు ఉంటారు కదా, ఉగ్రరూప అమ్మవార్లు, వారాహి, ప్రత్యంగిర, ధూమావతి, ఇట్లాంటి అమ్మవార్లను మన పూజా మందిరంలో పెట్టకూడదు. తర్వాత పూజా మందిరంలో మనకి పెద్దవాళ్ళను కూడా, మనకి కాలం చేసిన పెద్దవాళ్ళని పూజా మందిరంలో పెట్టకూడదు. వాళ్ళు పితృదేవతలు, వీళ్ళు దేవతలు, ఇద్దరికీ వ్యత్యాసం ఉంది. ఎంత ఇష్టం ఉన్నా దక్షిణం గోడకి పెట్టుకోండి, కానీ దేవుడికి మందిరంలో వాళ్ళని పెట్టే ప్రయత్నం చేయకూడదు. తర్వాత పూజించే విగ్రహాలు ఇందాక మీరన్నట్టు విరిగిపోయినా, పటాలు చిరిగిపోయినా, అద్దం కూడా విరిగిపోయినా, అద్దాలు కొన్ని పటాలకి అద్దాలు ఉంటాయిగా, అవి క్రాక్ వచ్చినా సరే మొత్తం అవన్నీ తీసేసి మన ఇంట్లో కూడా పెట్టద్దు. ఏదైనా ఆలయానికి ఇచ్చేయండి, లేదా పచ్చని చెట్టు దగ్గర పెట్టేయండి. అది నలుగురు తొక్కేదయ్యి ఉండకూడదు, మళ్ళా ఇతర మనుషుల కాళ్ళ ధూళి తగలకూడదు. కాబట్టి పారే ఏరు కానీ లేదా గుడి ప్రాంగణంలోనే ఎత్తు మీద పెట్టినట్టయితే కనుక, అక్కడ వదిలి వచ్చేసినట్టయితే మనకి దోషం ఉండదు. ఎందుకంటే ఈ పటాలు కానీ దేవుళ్ళు కానీ మనం ఎందుకు పూజ చేస్తాము, అందులో ప్రాణశక్తిని ఆవాహన చేస్తాం కదా. పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం అన్నప్పుడు మనకి ప్రాణశక్తి ఆవాహన అయ్యి ఉంటుంది, స్థిరంగా ఉండిపోతారు. మరి ఆ స్థిరంగా ఉండిపోయిన చోట విరిగింది అంటే అర్థం ఏంటి, అందులో ప్రాణశక్తి కోల్పోయిందనమాట. ప్రాణశక్తి కోల్పోయిన వాటిని తీసుకొచ్చి ప్రాణం ఉన్న దాంట్లో పెట్టకూడదు కదా. మనుషుల మధ్యలో డెడ్ బాడీని పెట్టుకుని కూర్చోలేం కదా. సో ఇట్లాగనమాట, అందులో ప్రాణశక్తి అయిపోయింది, తీసేసి వెంటనే విసర్జించాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఆ పూజా మందిరంలో స్థానంలో ఇష్టదేవత, కులదేవత, ప్రాణదేవత, ఇంటి దేవత, ఇలా విభాగాలు ఉంటాయి. అది తెలుసుకుని మీరు ఆ పూజా మందిరంలో పెట్టాలి. పూజా మందిరం అంటే అన్నీ తీసుకొచ్చి డంప్ చేసే స్టోర్ రూమ్ కాదు. ఎంత తక్కువగా ఉండాలి, ఒక అమరికలో ఉన్నట్టయితే కనుక అది మంచి ఫలితాలను ఇస్తుంది. మనం ఎలా పెడితే అలా పెట్టేశాము అంటే కనుక దాని ఫలితాలు కూడా మనం తీసుకోవాలి. పూజా గృహము అనేది ఇంటికి ప్రాణవాయువు లాంటిది, మనిషికి గుండె లాంటిది. కాబట్టి దాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఇంకొకటి, సూర్యుడి విగ్రహం పెడుతుంటారు చాలామంది. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు, విగ్రహం అనేది అక్కర్లేదు. అది మాకు ఇంకా లేదు, రాగివి అమ్ముతున్నారు మేము పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక తూర్పు దిశ వైపు గోడకి, అంటే మీరు పడమర గోడకి మేకు కానీ ఏదైనా అమరిక పెట్టుకుని ఆయన తూర్పు చూసేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి సూర్యుడి విగ్రహాలు సూర్య కిరణాలతో సహా వస్తున్నాయి రాగి పూజా స్టోర్స్లో, అవి మేము పెట్టుకోవాలి తప్పదు అని అనుకున్నప్పుడు ఆయన అటువైపు చూసేటట్టుగా మీరు ప్లేస్ చేసుకుని ఆయన చూసేటట్టు పెట్టుకోండి. ఆయన మన వైపు చూడకూడదు, ఆయన మన వైపు చూస్తున్నాడు అంటే పడమరని చూస్తున్నట్టు. పడమర ఎవరు, శని భగవానుడు, వాళ్ళిద్దరూ మళ్ళీ ఎగైనెస్ట్గా. సో మనకి నెగిటివిటీ వస్తుంది కదా. అంటే ఆధ్యాత్మిక పరంగాను గ్రహాల పరంగాను వాళ్ళు మనంతట మనమే కోరి తెచ్చుకున్నట్టు సమస్యలు. చాలామంది అంటుంటారు మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని చేసినా అవ్వట్లేదు అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో తెలుసుకున్నాక అప్పుడు ఆ సమస్యలు పోయాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. మనం తప్పులే చేస్తూ సమస్యలు ఉన్నాయనుకుంటే ఎట్లా. ఇదే పూజ గదిలో దీపం వెలిగించే విషయానికి వస్తే, ఒత్తులు కొంతమంది ఏమైపోతుంది అంటే, పొద్దున దీపం వెలిగించిన తర్వాత కొండెక్కింది, సరే ఇంకా మిగిలిన సొగం ఒత్తి ఉంది కదా, సాయంత్రం పూజలో దాన్ని వెలిగిద్దాం అనుకుంటారు. నిజంగా ఇది అలా చెయ్యొచ్చా? అసలు చెయ్యొచ్చా నాన్న? మనం తినేసిన అన్నము మధ్యలో లేచి వదిలేస్తాము, మళ్ళీ సాయంత్రం తిందాంలే అని మూత పెట్టి మళ్ళీ అదే కంచంలో మనం తింటామా? మనమే తిననప్పుడు మరి భగవంతుడికి ఎలా నివేదన చేస్తాంరా? మరి దీపారాధన అంటే ఏంటి? అందులో నవగ్రహాలు కొలువై ఉంటాయి. లక్ష్మీ అమ్మవారు,
అందరూ కొలువై ఉన్నప్పుడు దాన్ని మళ్ళా అంత కక్కుర్తి ఎందుకునన్నా మనకి ఎంతవరకు మనకి ఆ దీపము ఉన్నదో అంతవరకు ఉంచేసి దాన్ని తీసుకెళ్ళి వేరే చోట చెట్టులో పెట్టేసి మళ్ళా వెలిగిద్దాము. ఇంత నూనె ఇంత ఒత్తికి అంత కక్కుర్తి అవసరమా చెప్పు తల్లి? నిజమే అమ్మా. అసలు అవసరం లేదు కదా, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము. ఆ చిన్న ఒత్తికి కూడా సాయంత్రానికి దాచుకుందాము అని అంటే అది అక్కడ ఆలోచనలోనే తేడా ఉంది. అయితే దీనివల్ల బ్యాడ్ ఇంపాక్ట్ కూడా ఉంది తెలుసా. అక్కడికి ఆ జీవం అయిపోయింది. దీపం అంటే అర్థం ఏంటి? జీవము. ఆ జీవము అక్కడికి అంతనే కాలాలి, అంతనే కాలింది. దాన్ని మళ్ళా ఒత్తి వెలిగిస్తే ఏమవుతుందంటే చెడు ప్రభావాలను మనం తీసుకుంటాము. కాబట్టి అటువంటి పనులు చేయొద్దు. మళ్ళా కొత్త ఒత్తి పెట్టుకుని చక్కగా మంచి నూనె వేసుకుని మళ్ళా ఆ కుందెని కడిగేసి మంచిగా పెట్టుకుంటే. ఇంకొక విషయం ఇక్కడ ఒకటి చెప్పాలి నాన్న, ఏంటంటే దీపం వెలిగించేసిన తర్వాత చాలా మందికి ఎక్కువసేపు ఉండదు. అంటే వాళ్ళు మనసుతో సంకల్పం చేసుకుని దీపారాధన చెయ్యలేదు. ఏదో చెయ్యాలి, ఇంట్లో దీపారాధన చేయమన్నారు పెద్దవాళ్ళు, చేసేసి వెళ్ళిపోతారు. కానీ మనసుతో దీపం చేసినట్టయితే కనుక పైన పువ్వులాగా వస్తుంది. మనసుతో చేస్తాము అంటే మనం ఏదో కోరుకునే కదా చేస్తాము. ఆ కోరికినప్పుడు పువ్వులైతే ద్రాక్ష గుత్తిల్లాగా కడుతుంటుంది. ఎప్పుడైతే ద్రాక్ష గుత్తిల్లాగా మీకు కట్టిందో అక్కడ మీ ఇంట్లో దేవీ దేవతలు నివాసం ఉన్నట్టు, మీ కోరికలు తీరుతున్నట్టు, కష్టాలు పోతున్నట్టు. ఇది గమనించుకోండి. అందుకే ఏకాగ్రతతో మనసు పెట్టి చేయాలి. చిన్నసేపే, ఎక్కువసేపు అక్కర్లేదు. దీపం పెట్టినంతసేపు సంకల్పం చదువుకోవడం రాదు అంటారు చాలా మంది. మాకు అంత పెద్ద మామ ఉపాత్త సంస్కృత ద్వారా ఇంత పెద్దది మేము చదవలేమంటారు. ఏమక్కర్లేదు. ఓం నమో నారాయణాయ అనుకుని దీపం వెలిగించండి, దండం పెట్టుకోండి, మీ కోరిక చెప్పుకోండి, వచ్చేసేయండి, చాలు. భగవంతుడు చూసేది మనసు, భక్తి చూస్తాడు తప్ప ఆర్భాటాలు అస్సలు చూడడు. అది లేదు, ఇవి ఎక్కువైపోయినాయి. అవును, ఆరుపాటాలే ఎక్కువైపోయినాయి భక్తి కన్నా. అవును. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.